ఒకటండి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్, చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అయితే ఈరోజు క్రైస్తవులందరికీ ఒక ప్రశ్న వేసామనుకో, ఏమని? హూ ఈజ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు నీ జీవితంలో మొదటి స్థానంలో ఎవరున్నారు? ఏంటి ప్రశ్న? ఏంటి సమాధానం? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళని. ఈరోజు నీ జీవితంలో మొదటి స్థానం ఎవరిది? ఈరోజు నీ జీవితంలో మొదటి స్థానం ఎవరిది? చాలామంది ఏమని చెప్తారో తెలుసా? సింపుల్గా చెప్పేస్తారు ఆన్సర్. అయ్యా, మా జీవితంలో మొదటి స్థానం యేసయ్యది, ఆయన చిత్తాన్ని తప్ప ఇంకేది ఉండదయ్యా. ఖచ్చితంగా ఇదే సమాధానం చెప్తారు. అయితే వారి జీవితంలో యేసయ్య తప్ప అన్ని ముందే ఉంటాయి. అంటే అందరి గురించి చెప్పట్లా, చాలామంది దేవుని చిత్తం ముందు, యేసయ్య ముందు దేవునికే ప్రాధాన్యత అని అంటారు కానీ అన్నిటికంటే వెనకుంటాడు యేసయ్య. ఎలా చెప్పచ్చు? ఏదో ఒక చిన్న పరిస్థితి వస్తుందండి, ఏదో ఒక చిన్న సమస్య వస్తుంది, ఏదో ఒక సిచ్యువేషన్, ఒక పరిస్థితి వస్తుంది. ఏది? దేవుణ్ణి ముందు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక ఆశ నీకు కలుగుతుంది, ఒక ఆలోచన నీకు వస్తుంది, ఒక డెసిషన్ నీకు వస్తుంది, ఒక పాపం చేయాలన్నటువంటి ఆలోచన నీకు వస్తుంది, ఒక కోరిక నీకు పుడుతుంది. అయితే యేసయ్య అంటాడు, వద్దురాబాయ్, నువ్వు అది చేయడం నాకు ఇష్టం లేదు, వద్దమ్మా నువ్వు అది చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు దేవుడు. ఇప్పుడు తెలుస్తుంది నీ జీవితంలో ఎవరు మొదటి స్థానం అనేది. నీ ఆశ కోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే ఈరోజు నీ జీవితంలో మొదటి స్థానం ఏంటి? నీ ఆశది. అవునా? ఒక సినిమా చూడడం కోసమో, సీరియల్ చూడడం కోసమో, ఆదివారాన్ని వదిలేసి వెళ్ళడం కోసమో యేసయ్య వద్దు అన్నప్పుడు కూడా దేవుణ్ణి పక్కన పెట్టేసి నువ్వు అనుకున్న పని చేసావు అనుకో, ఇప్పుడు నీ జీవితంలో ఎవరున్నారు ముందు? ఎవరున్నారు ఈరోజు నీ జీవితంలో? నువ్వే ముందున్నావు. నీ ఆశలు ముందున్నాయి, నీ తలంపులు ముందున్నాయి, నీ కోరికలు ముందున్నాయి, నీ ఇష్టాలు ముందున్నాయి. యేసయ్య ముందు లేడు అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. అండి, మన లైఫ్లో యూ వర్సెస్ గాడ్, అర్థమైందా? యూ వర్సెస్ గాడ్. నువ్వు ఎదురుగా ఉన్నటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వీళ్ళిద్దరిలో ఎవరికి నువ్వు మొదటి స్థానం ఇస్తావు? కొంచెం క్లమ్జీగా ఉంటుంది, బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నీ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తావా, దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తావా? యూ వర్సెస్ గాడ్. నీకు పోటీ ఇంకోరెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కోసం నీ ఇష్టాలను వదులుకుంటావా, లేదా నీ ఇష్టాల కోసం దేవుణ్ణి పక్కన పెడతావా? ఇక్కడ తెలిసిపోద్ది నువ్వు ఎవరు అనేది. ఇక్కడ తెలిసిపోద్ది నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఉంది అని. గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మొదటి స్థానం ఉండాల్సింది ఎవరికి? యేసయ్యకు. ఆమేన్. ఎవరైతే దేవునికి వారి జీవితంలో మొదటి స్థానం ఇస్తారో, ఎప్పుడైతే నువ్వు యేసయ్యకు నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తావో, then you are a true Christian. హల్లెలూయా. అప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి.